అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది సుందరి గారు. స్వేచ్ఛ మాటలు వింటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఏదో ఇవాళ నైట్ ఇక్కడ ఉంటావా అని ఆప్షన్ అయితే ఇచ్చాను కానీ తను వెళ్తానన్నా ఎక్కడికి వెళ్ళనిచ్చే ఉద్దేశం నాకు లేదు. తనకి తాను నేను ఎక్కడా ఉండలేను, నన్నెవరూ చూసుకునే వాళ్ళు లేరు అనుకుంటోంది. కానీ అది తప్పని నేను నిరూపిస్తాను. అసలు ఇంతకాలం తనని ఎవరు సొంతం చేసుకోకుండా ఎలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. చూడబోతే ఈ హరీష్ అనేవాడెవడో అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ స్వేచ్ఛ పడుకున్నాక చెప్తా వాడి సంగతి. నా చిన్న గయ్యాలి ఎంతో టాలెంటెడ్. ఇంకా ఎంత ముద్దుగా ఉంటుంది. కమ్యూనిటీ సెంటర్లో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు తను గొప్ప ఫైటర్ అనిపించింది. నేను యుద్ధంలో గెలవడానికి పోరాడాను. కానీ తను తన జీవితంతోనే పోరాడుతుంది. ఇంకొక క్షణం కూడా ఆ అవసరం లేదు. నేనున్నాను తనని చూసుకోవడానికి. ఇప్పటి నుండి తనకి ఎలాంటి కష్టం, బాధ రానివ్వకుండా చూసుకుంటాను. తన చేతులు నా మెడ చుట్టూ వేసి తన వైపుకి లాక్కుంది. తన కళ్ళలోకి చూస్తూ నాకేం కావాలో అది తీసుకుంటాను, జాగ్రత్త అన్నాను. నీకు కావాల్సింది నేనేగా నవ్వుతూ అంది స్వేచ్ఛ. నా జీవితంలో ఏది నేనింతగా కోరుకోలేదు అన్నాను మరింత దగ్గరగా వెళుతూ. నేనెప్పుడూ ఇలా చెయ్యలేదు అన్నది సిగ్గుపడుతూ. లవ్ చేయడమా? నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు అని అన్నాను. అంత కోరిక సమయం నాకు లేవని చెప్పాను. అంటే లవ్‌లో పడటం ఒక్కటే కాదు. అసలు ఇవాళ జరిగిన దాంట్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నేను చేయలేదు. ఎలా చెప్పాలో అర్థం కానట్టు సతమతమవుతూ. ఏంటో చెప్పు స్వేచ్ఛ. నువ్వు నాతో ఏమైనా చెప్పొచ్చు ధైర్యం చెబుతూ అన్నాను. అది కార్‌లో అది నా ఫస్ట్ కిస్ అంది ఇంకాస్త సిగ్గుపడుతూ. వెరీ గుడ్ అన్నాను తన మాటలని మనసులోకి ఎక్కించుకుంటూ. ఎందుకంటే నీ మొదలు చివర నేనే కావాలి. నేను ఇంతవరకు తప్పు చేయలేదు అనను. కానీ అది ఎప్పుడు జరిగిందో గుర్తులేనంత పాతకాలం విషయం. కానీ ప్రేమ అనేది నిన్ను చూస్తేనే కలిగిన భావన. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా అలాంటి ఫీలింగ్ రాలేదు. కానీ మన మధ్య ఉన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది. నేనేమి టీనేజ్ పిల్లాడిని కాదు. ఆకర్షణ కలిగి వెనకపడటానికి. నేనేం చేస్తున్నానో ఖచ్చితంగా చెప్పగల మగాడిని. సో మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. స్వేచ్ఛకి నా నుండి ఎప్పటికీ స్వేచ్ఛ దొరకదు. తనను చేతుల్లోకి తీసుకొని మా బెడ్రూమ్ వైపు నడిచాను. వావ్, చాలా బాగుంది నీ బెడ్రూమ్. కళ్ళు పెద్దగా చేస్తూ ఆశ్చర్యంగా రూమ్ మొత్తం చూడసాగింది స్వేచ్ఛ. మన బెడ్రూమ్ అన్నాను తన మాటలని సరిచేస్తూ. అయితే నువ్వు నన్ను ఇక్కడి నుండి పంపించవా? నా దగ్గరికి వస్తూ అడిగింది స్వేచ్ఛ. నెవర్ అని వెంటనే అన్నాను. నిజంగా? మునికాళ్ళ మీద లేస్తూ అడిగింది. నిజం అన్నాను తన పెదవులు అందుకుంటూ. నా చేతుల్లో హాయిగా నిద్రపోతున్న స్వేచ్ఛని చూసి నా మనసు కుదుటపడింది. చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తూ తినడానికి, పడుకోవడానికి తను పడ్డ కష్టాలు వింటుంటే ఆ సమయంలో అవన్నీ తీసుకేయడానికి నేను అక్కడ లేనే అనే బాధ నన్ను నిలవనీయలేదు. కానీ ఇప్పటి నుండి అలాంటి బాధేమీ లేదు. ఆ ప్రశాంతత తన ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. తను పడుకున్నాక నా అసిస్టెంట్‌కి ఫోన్ చేసి చేయవలసిన పనులన్నీ చెప్పాను. తను పడుకున్నప్పటికీ సాయంత్రం మాత్రమే అయింది. నేననుకున్న పనులన్నీ ఈజీగా అయిపోతాయని నాకు తెలుసు. అర్ధరాత్రి ఏదో చప్పుడు వినిపించినట్టుగా అనిపించి టీ షర్ట్ వేసుకుంటూ బెడ్రూమ్ బయటికి వచ్చాను. ఎవరూ కనిపించలేదు. తిరిగి లోపలికి వెళ్ళబోతుంటే హాల్‌లో నుండి ఆ సౌండ్ రావడం మొదలైంది. అక్కడికి వెళ్లి చూసిన నాకు కిచెన్ నుంచి పిల్లి బయటికి రావడం కనిపించింది. నవ్వుకుంటూ ఫ్రిడ్జ్‌లో నుంచి బాటిల్ తీసుకొని తాగబోతున్న నాకు గోడ మీద నీడలో నా వెనగ్గా ఎవరో ఉండడం కనిపించింది. లివింగ్ రూమ్‌లో ఉండే సాఫ్ట్ బల్బుల వల్ల గోడ మీద నీడ ఏర్పడింది. ఆ నీడ ఖచ్చితంగా స్వేచ్ఛదైతే కాదు. ఆ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నాకు. అంతే. ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో వెనక్కి తిరిగి నా చేతిలో ఉన్న బాటిల్‌ను ఆ మనిషిపై విసిరాను. నా గురి మీద నాకు చాలా నమ్మకం. అది నిజం చేస్తూ ఆ బాటిల్ అతని తలకి తగిలింది. నొప్పితో చిన్నగా మూలుగుతూ తల పట్టుకొని కింద పడ్డ అతని దగ్గరికి వెళ్ళి వాడి షర్ట్ పట్టుకొని పైకి లేపి వాడి ముఖంలోకి చూశాను. అతను హరీష్. ఇవాళ ఏకాంతంగా స్వేచ్ఛతో గడపాలని సెక్యూరిటీని మొత్తం వెళ్ళిపోమ్మన్నాను. ఆఖరికి గేటు ముందున్న సెక్యూరిటీని కూడా పంపేశాను. అర్జున్‌కి ఇదంతా నచ్చలేదు. వెళ్ళేటప్పుడు ఒక లుక్ పడేసి మరీ వెళ్ళాడు. కానీ తనకి తెలుసు నేను హ్యాండిల్ చేసుకోగలనని. "హ్మ్. ఏం కావాలి నీకు?" అని అడిగాను. నా మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేనేం చేశానని నా ఆస్తులని లాక్కున్నావు? నా మీద పోలీసు కేసులు పెట్టించావు? ఉక్రోషంగా అడిగాడు హరీష్. చాలా సింపుల్. బోర్ కొట్టింది. అందుకే అన్నాను. స్వేచ్ఛను కోరుకున్నావు కాబట్టి అని అనలేకపోయాను. వాడితో పాటు నా స్వేచ్ఛ పేరును పలకడం నాకు ఇష్టం లేదు. పిచ్చివాడిలా నా వైపు చూశాడు. చూడు,
నీకు రీజన్ చెప్పాల్సిన అవసరం కానీ, టైం కానీ నా దగ్గర లేవు. కాబట్టి మూసుకొని వెళ్ళిపో. లేకపోతే నా ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డావని కంప్లెయింట్ కూడా పెడతాను అన్నాను. అతని ప్రతి కదలికను గమనిస్తూ. ఇతన్ని తక్కువ అంచనా వేయలేం. అన్నీ కోల్పోయి అమ్మాయి కూడా దక్కక పోలీస్ కేసుల్లో చిక్కుకున్నాడు. ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తాడో అంచనా వేయగలను. నేను అనుకున్నట్టుగానే అతని ప్యాంట్ వెనుక నుండి కత్తిని తీసి నా మీదకు రాబోయాడు. ఆవేశంగా అయితే వస్తున్నాడు కానీ వయసుకి, బాడీకి మా ఇద్దరికీ చాలా తేడా ఉంది. నాతో గెలవడం అసాధ్యం. నా వైపు ఉరుక్కుంటూ వస్తున్న అతన్ని అలా గమనిస్తూ దగ్గరగా రాగానే కత్తి పట్టుకున్న అతని చేతిని పట్టుకొని వెనక్కా విసురుతూ అతని మోకాళ్ళ మీద నా కాలితో ఒక దెబ్బ కొట్టాను. కింద పడి అతని ముఖం మీద చేత్తో పిడుగుతులు గుద్దాను. అతని నోట్లోంచి అరుపులు రాకుండా అతని షర్టునే చింపి నోట్లో పెట్టి 2 చేతుల్ని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో కొట్టడం మొదలుపెట్టాను. కొంతసేపటికి అతని బాడీ నుండి ఎలాంటి ప్రతిఘటన లేకపోయేసరికి అతన్ని ఎత్తి ఇంటి బయటకు తీసుకువెళ్ళి గేటు బయట విసిరేసి వచ్చాను. ఇంట్లోకి వచ్చిన నాకు స్వేచ్ఛ కావాలి అనిపించింది. కానీ దానికి ఇప్పుడే సమయం కాదని బాత్రూంలోకి వెళ్ళాను. వంటి మీద షవర్ వాటర్ పడుతుంటే అప్పటిదాకా ఉన్న టెన్షన్ పోయినట్టుగా అనిపించింది. బయటికి వెళ్ళి డ్రెస్అప్ అయ్యి స్వేచ్ఛ తల మీద చిన్న ముద్దు పెట్టి నా ఆఫీస్ రూమ్ వైపు నడిచాను. ఎలానూ నిద్ర పట్టేలా లేదు. అలా అని స్వేచ్ఛ పక్కనే ఉంటే నా కంట్రోల్ ఎంతసేపు ఉంటుందో తెలీదు. అందుకే కొంచెం వర్క్ అయినా చేద్దామని ఆఫీస్ రూమ్కి వచ్చాను. కానీ నా ఆలోచనల నిండా నా స్వేచ్ఛనే ఉంది. మనసులో స్వేచ్ఛ, నిన్ను త్వరలోనే స్వేచ్ఛ సింహగా మార్చేస్తాను అనుకున్నాను. ఇక స్వేచ్ఛ వర్షం ఏంటో ఇప్పుడు చూద్దాం. బద్ధకంగా నిద్రమత్తుతోనే లేచిన నాకు కొంచెం సేపటిదాకా ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. కళ్ళు నలుముకుంటూ చుట్టూ చూసిన నాకు అప్పుడు గుర్తొచ్చింది నిన్న జరిగిందంతా. ఒకే రోజులో నా జీవితం ఎంతలా మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నిన్న మధ్యాహ్నం వరకు ఎక్కడ పడుకోవాలా అని భయపడుతూ బతికిన నేను ఇవాళ పొద్దున్నే పట్టుపాన్పుపై నుండి లేచే అదృష్టం ఎలా దొరికింది? చాలా రోజుల తర్వాత కాదు, మొట్టమొదటిసారి నన్ను నేను మర్చిపోయి హాయిగా నిద్రపోయాను. మామూలుగా అయితే ఎటు నుండి ఎవరొస్తారో, ఏం చేస్తారో అని భయపడుతూ సగం నిద్ర, సగం మెలకువతో రాత్రంతా గడిపేదాన్ని. ఇప్పుడు ఆ భయమే లేదు. ఇదంతా ఎవరి వల్ల? శౌర్య. నా జీవితాన్ని ఒక్క రోజులో మార్చిన మనిషి. నా మనసుని, నా జీవితాన్ని తన ఆధీనంలోకి తీసేసుకున్న వ్యక్తి. ఒకేసారి అనాథనైన నన్ను మహారాణి చేసిన మనిషి. ఆలోచిస్తూ శౌర్య కోసం పక్కకు తిరిగాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపించింది. నైట్ నా పక్కనే పడుకున్నాడు కదా, ఎటు వెళ్ళుంటాడు? వర్కుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీలైతే ఇవాళంతా శౌర్యతోనే టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాను. కానీ ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడో ఆలోచిస్తూ టైం చూసిన నాకు 10 అవుతూ కనిపించింది. ఓ, మేబీ ఆఫీస్కి వెళ్ళుంటాడేమో. నేను మొద్దులా పడుకుని ఉండేసరికి లేపలేదనుకుంటా. ఒకవేళ లేపినా నేను లేవలేదేమో. ఎందుకో శౌర్య గురించి అనుకోగానే నా పెదాల మీద నవ్వు మొదలైంది. నిన్న పొద్దున వరకు ఎవరో తెలియని మనిషి ఇవాళ పొద్దునకి నా లోకం అయిపోయాడు. శౌర్య కరెక్ట్ చెప్పాడు. శౌర్య కోసం ఎదురు చూడటం వల్ల నేనెవరిని ప్రేమించలేదేమో. అందుకే నాకు ఎవరూ నచ్చలేదేమో. నా జీవితం మొదలైనప్పటి నుండి నా డెస్టినేషన్ శౌర్యనే ఏమో. లేకపోతే ఒక బిల్డింగ్ పెయింట్ వేయడానికి నేనెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను? ఇక దీన్ని నేను క్వశ్చన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నా జీవితంలో జరిగిన అద్భుతం శౌర్యనే. అతన్ని ఎప్పటికీ విడిచిపెట్టను. బెడ్ మీద నుండి లేచి బాత్రూంకి వెళ్ళొచ్చి అతని షర్ట్ ఒకటి తీసుకొని వేసుకున్నాను. మెల్లిగా బెడ్రూమ్ బయటికి వచ్చి అతను ఎక్కడైనా ఉన్నాడేమో అని వెతకడం మొదలుపెట్టాను. లివింగ్ రూమ్లోకి వచ్చిన నేను అక్కడే ఆగిపోయాను. లివింగ్ రూమ్లో నా సామాన్లు పెట్టి ఉన్నాయి. కమ్యూనిటీ సెంటర్ బేస్మెంట్లో నాకంటూ ఉన్న కొన్ని వస్తువులే అవి. అండ్ నా పెయింటింగ్స్ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి. తను ఇవన్నీ చూసుకుంటా అని చెప్పాడు. కానీ ఇంత త్వరగా ఎలా చేయగలిగాడో అర్థం కావట్లేదు. నేనింకా హరీష్తో మాట్లాడాలి. నాకు కమ్యూనిటీ సెంటర్లో ఉద్యోగం మానేయడం ఇష్టం లేదు. అక్కడికి వచ్చే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. హరీష్ అంటే నాకు అసహ్యం. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బిజీగా ఉండటం వల్ల కమ్యూనిటీ సెంటర్లో నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళల్లో ఏ అమ్మాయితో అయినా బిహేవ్ చేశాడేమో అని డౌట్గా ఉంది. దీన్ని ఎలా కనుక్కోవాలో, ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. అతను ఆ బిల్డింగ్ ఓనర్. అంతేకాకుండా వేరే ఇల్లీగల్ పనులు చేస్తున్నాడేమో అని కూడా నా అనుమానం. ట్యాక్స్ కూడా సరిగా కట్టడనుకుంటా. ఈ విషయాలన్నీ ఎవరో చెప్తుంటే విన్నాను. ఈ హరీష్ ఏదైనా ట్రబుల్లో పడితే కమ్యూనిటీ సెంటర్ మూసేస్తారేమో. శౌర్య గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా అతను ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తాడని నా మనసుకు అనిపిస్తోంది. నా స్టఫ్ వచ్చేసింది కాబట్టి ఏదైనా నా డ్రెస్ తీసుకొని మార్చుకుందామా అనుకున్నాను. కానీ ఎందుకో శౌర్య షర్ట్ తీయాలనిపించలేదు. నా మోకాలు దాటి ఉన్న ఆ షర్ట్ నుంచి అతని పరిమళం వస్తున్నట్టుగా అనిపించింది.
ఎక్కడో డోర్ తెచ్చుకున్న సౌండ్ వినిపించింది. శౌర్యనే అయ్యుంటాడని అటువైపుగా వెళ్ళిన నన్ను సడన్‌గా ఒక చెయ్యి నన్ను తన వైపుగా లాక్కొని గోడకి నన్ను నెట్టేసింది. గట్టిగా అరవబోయిన నా నోటిని ఎవరో తన చేత్తో మూసేశారు. ఎదురుగా ఉన్న హరీష్ నా వైపు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం మీద ఎవరో కొట్టినట్టుగా ఉంది. కళ్ళు వాచిపోయి, పెదవి చిట్లిపోయి రక్తం కారుతూ భయంకరంగా ఉన్నాడు. ఎవరో గట్టిగానే కొట్టారనిపిస్తుంది. ఓహ్! నేను నీకు సరిపోలేదా? నాకంటే ఎక్కువ డబ్బున్నవాడు కావాల్సి వచ్చిందా? అలాంటోడు తగలగానే వాడితో ఉన్నావా? చిన్నగా అయినా కోపంగా అడిగాడు. భయంగా కదలకుండా అలాగే నించున్నాను. ఇతను శౌర్య ఇంట్లోకి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. నీ వల్ల నేను మొత్తం నష్టపోయాను. అందుకే కనీసం నిన్ను టేస్ట్ అయినా చూద్దామని వచ్చాను అని ముందుకు వంగుతూ అన్నాడు. అతని వెచ్చని ఊపిరి నాకు తగులుతోంది. భయంతో ఏం చేయాలో తెలియక నా మోకాలితో అతని కాళ్ళ మధ్యలో తన్నాను. అతను అరుచుకుంటూ కింద పడ్డాడు. పక్కకి తిరిగి చూసిన నాకు శౌర్య మా వైపు ఉరుక్కుంటూ రావడం కనిపించింది. అతని ముఖం కోపంతో ఎర్రగా కందిపోయింది. రావడమే హరీష్ని ఎత్తి గూడ కానించాడు. తన 2 చేతులతో అతని మెడ మీద ఒత్తుతూ 2 అడుగుల పైకి లేపాడు. శౌర్య చేతులు ఎర్రగా కందిపోయి ఉన్నాయి. అతని చేతులను చూసిన నాకు హరీష్కి దెబ్బలెలా తగిలాయో అర్థమైంది. ఒక్కసారి కొడితే సరిపోదా నీకు అంటూ శౌర్య గట్టిగా అరిచాడు. అతని అరుపుకి నేను ఒక అడుగు వెనక్కి వేశాను. హరీష్ శౌర్య పట్టును వదిలించుకోవాలని చూస్తున్నాడు. కానీ అతనికి అవ్వట్లేదు. ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికొచ్చి నా స్వేచ్ఛని ముట్టుకుంటావు? మా ఇల్లు అనగానే చిన్నగా నవ్వొచ్చింది. ఇక్కడ ఇంత జరుగుతుంటే నా కాన్సంట్రేషన్ ఆ పదం మీద పెట్టేసరికి పైకి గట్టిగా నవ్వాలనిపించింది. హరీష్ని కొడుతుంటే నాకు బాధగా ఏమీ అనిపించలేదు. హీ డిజర్వ్ ఇట్. నా వైపు చూస్తున్న శౌర్యతో నువ్వు అతన్ని వదిలేకపోతే నేనిక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అన్నాను. అతన్ని చంపితే శౌర్య జైలుకి వెళ్తాడేమో అనే భయంతో. చా అనుకుంటూ హరీష్ మెడని వదిలేసి అతని ముఖం మీద బాడీ మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అతని శరీరంలో ఎక్కడో బోన్ విరిగిన శబ్దం వినిపించింది. కొంచెం సేపటికి అతన్ని లాక్కుంటూ ముందు డోర్ దగ్గరికి తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతన్ని బయటకు విసిరేశాడు. లోపలికి వచ్చి అక్కడే టేబుల్ మీద ఉన్న ల్యాండ్ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు. డోర్ ముందు చెత్త పడుంది, వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. ఒక్క క్షణం అవతలి వాళ్ళు చెప్పేది విని అవును అతనే, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి, పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు అంటూ ఆ ఫోన్ని మళ్ళీ అక్కడే పెట్టేశాడు. నేను మాట్లాడేలోపు నా దగ్గరికి వచ్చి నన్ను అక్కడున్న టేబుల్ మీద కూర్చోబెట్టి నా కాళ్ళ మధ్యలో నించున్నాడు. భయపడ్డావా? శౌర్య ముఖంలో ఇందాకటి కోపం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. లేదని వెంటనే చెప్పాను. అని నా జుట్టులోకి వేళ్లు పోనిస్తూ వాటితో ఆడుకుంటున్నాడు. అతని వైపు నవ్వుతూ చూశాను. కమ్యూనిటీ సెంటర్ని మూసేస్తారా అని అడిగాను. ఇందాక శౌర్య ఫోన్లో మాట్లాడేటప్పుడు పోలీసులు హరీష్ కోసం వెతుకుతున్నారు అన్నాడు. నాకు తెలిసి శౌర్య అతని గురించి ఏదో తెలుసుకున్నాడు. ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు శౌర్య లేదు, నువ్వు కావాలనుకున్నంతకాలం అది ఉంటుంది అన్నాడు. నిజంగానా? నాకోసమా అన్నాను ఆనందంగా. నువ్వు ఏదడిగితే అది నీ సొంతం అవుతుందని నీకు అర్థమయ్యాక నీ నుండి అలాంటి క్వశ్చన్ రాదు అని చెప్పాడు శౌర్య. థ్యాంక్ యూ. ఇదంతా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని అన్నాను. ప్రేమ అన్నాడు నా మాటని కంప్లీట్ చేస్తూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాను. తన డింపుల్స్ కనపడేలా అందంగా నవ్వాడు. చూసే వాళ్ళకి పిచ్చితనంగా అనిపించవచ్చు. ఒక్క రోజులో ప్రేమంటే, కానీ దీన్నెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వంటే అబ్సెషన్ ఏర్పడింది. నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదు ఇదంతా. నేనెలా ఫీల్ అవుతున్నానో నీకు తెలియాలని చెబుతున్నాను. ముందుకు వంగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు. తన మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేత్తో అతని జుట్టు చెరుపుతూ అతని చెప్పే మాటలు ఎంజాయ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ టూ అన్నాను అతని పెదవుల మీద ముద్దు పెడుతూ. నేను కూడా ఈ పిచ్చిలో ఆల్రెడీ మునిగాను. ఎవరేమనుకుంటే మనకేమీ నష్టం లేదు. వెరీ గుడ్ అన్నాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళాలని అనుకున్నా నేను పంపించేవాడిని కాదు అన్నాడు. అలానే ఇంటి చుట్టూ ఇంకాస్త సెక్యూరిటీని పెంచుతాను. ఆ బాస్టర్డ్ ఇంకోసారి మన ఇంటి వైపు చూడాలంటేనే భయపడాలి. నైట్ వాడిని బయటపడేసినప్పుడు ఎక్కడో పొరపాటున డోర్ వేయడం మర్చిపోయాను అనుకుంటా. నీ దగ్గరకు వచ్చేయాలన్న ఆరాటంతో అలా జరిగింది. ఐఎమ్ సారీ. బాధ కనపడుతుంది శౌర్య ముఖంలో. సారీ చెప్పడానికి ఏమీ లేదు. అతని మనకి ఇంకెప్పటికీ కనబడడు. కమ్యూనిటీ సెంటర్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. ఇవన్నీ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాను. అతన్ని తన్నినట్టుగా నన్ను తన్నకపోతే చాలు అని నవ్వుతూ అన్నాడు శౌర్య. ఎందుకో అతని బాడీ ఇంకొంచెం టెన్స్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. నా కోసం తను నిలబడినట్టుగా ఇంతవరకు ఎవరు నిలబడలేదు. నువ్వు ఖచ్చితంగా కొంచెం గయ్యాలివే, నీకు తెలుసా అన్నాడు. నీకు నచ్చింది కదా అన్నాను నవ్వుతూ. నచ్చింది, కానీ
ఇంకొకసారి అలా వేరే మగవాళ్ళ కాళ్ళ మధ్యలో కొట్టకు. నాకు నచ్చలేదు. ఇంకెక్కడైనా కొట్టు అన్నాడు. అతని కళ్ళల్లో జెలసీ కనబడుతుంది. అవునా? నీ విషయం వచ్చేసరికి నేను చాలా పొసెసివ్‌గా బిహేవ్ చేస్తున్నాను. ఆపడం నా వల్ల కావట్లేదు. నేను కూడా అన్నాను. ఐ లవ్ యూ అన్నాడు నా పెదవులు అందుకుంటూ. పవర్ అన్నాను కళ్ళు మూసుకుంటూ. శౌర్య. సంవత్సరం తర్వాత నా కూతుర్ని ఎత్తుకొని నా భార్యకు ఎదురుగా నించొని ఉన్నాను. తను తన చుట్టూ ఉన్న పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇది సరిగ్గా సంవత్సరం క్రితం మేం కలుసుకున్న రోజు. మేం కలుసుకున్న మా సింహ బిల్డింగ్ ఎదురుగానే ఉన్నాము. అదేదో ఉత్సవం మళ్ళీ జరుగుతోంది. కాకపోతే ఈసారి పిల్లల కోసం మా బిల్డింగ్ తలుపులు ఓపెన్ చేసి పెట్టాము. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వస్తూ పోతూ ఉండటానికి వీలుగా బిల్డింగ్లో పిల్లలకి ఇష్టమైన ఆటలు పెట్టాము. ఇంకా ఫేస్ పెయింటింగ్ కూడా ఉంది. తల తిప్పి నా భార్య పెయింటింగ్స్ వైపు చూశాను. అవన్నీ మేం కలవకముందు తను వేసిన బిల్డింగ్ పెయింటింగ్స్. తనను కలిసిన వెంటనే వాటన్నింటినీ ఫ్రేమ్ చేయించి పెట్టాను. నా భార్యతో గడిపేయడానికి కంపెనీని అమ్మేయాలనుకున్నాను. మీకందరికీ ఇది పిచ్చితనంలా అనిపించొచ్చు. కానీ కావలసినంత సంపద ఆల్రెడీ మన దగ్గర ఉన్నప్పుడు మనకింక కంపెనీతో పనేముంది? కానీ నా భార్య నన్ను ఆపింది. అందుకని నేను నా ఆఫీస్‌ని కమ్యూనిటీ సెంటర్‌కి మార్చుకున్నాను. సో, రోజంతా మేము కలిసి ఉండటానికి మాకు అవకాశం దొరికింది. నా కూతురికి ముద్దు పెడుతూ స్వేచ్ఛ వైపు అడుగులు వేశాను. ఇవాళ వచ్చిన పిల్లల్లో చాలామందిని నేను గుర్తుపట్టాను. వాళ్ళందరూ రెగ్యులర్‌గా కమ్యూనిటీ సెంటర్‌కి వచ్చేవాళ్ళు. కమ్యూనిటీ సెంటర్ తన సొంతమని చెప్పిన రోజు తన కళ్ళలో కనిపించిన మెరుపుని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఈ సంవత్సరంలో కమ్యూనిటీ సెంటర్‌ని చాలా మార్చేసింది స్వేచ్ఛ. ఇక హరీష్ సంగతంటారా? అతని కథ ఎప్పుడో ముగిసిపోయింది. ఇంకోసారి ఏ అమ్మాయిని వాడు ఇబ్బంది పెట్టడు. దానికి నేను గ్యారంటీ. నాకున్న పొలిటికల్ రిలేషన్‌షిప్‌తో కొంత పనికొచ్చింది. ఈ విషయంలో నా భార్య ముఖంలో ఆనందం చూడటానికి నేనేమైనా చేస్తాను. తను సంతోషంగా ఉండటమే నా లక్ష్యం. సో, నా రోజులోని ప్రతి నిమిషం నా భార్యతో గడపటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ దగ్గర నమ్మకమైన పనివాళ్ళున్నప్పుడు నువ్వెక్కువగా కంపెనీలో జోక్యం చేసుకోకపోయినా దాని పని ఆగదు. నేను నా ఉద్యోగులని బాగా చూసుకుంటాను. అందుకని వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. నా భార్య దగ్గరికి ఎవడో విధవ రావడం గమనించి నా నడకలో వేగం పెరిగింది. అతని చూపులో ఏముందో నాకు అర్థమవుతుంది. అతను దాదాపుగా స్వేచ్ఛ దగ్గరికి వెళ్ళాడు. స్వేచ్ఛ తలెత్తి అతని వైపు చూసింది. కానీ అతని చూపు ఇప్పుడు వాళ్ళ వైపుగా వస్తున్న నా మీద ఉంది. అతనికి నా చూపుకు అర్థం తెలిసుంటుంది. గత సంవత్సర కాలంగా నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈ చూపు చూడాల్సి వస్తుంది. దానర్థం బ్రతికి ఉండాలంటే నా భార్యకు దూరంగా ఉండాలి అని. అలాంటి స్త్రీ అర్థాలు మనం నోటితో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మన కళ్ళల్లో తెలిసిపోతుంది. ఇంకొక అడుగు నాది పడేలోపు వాడు జనంలో కలిసిపోయాడు. స్వేచ్ఛ తన వెనగ్గా నేను ఉన్నానని అర్థమై నా వైపు తిరిగింది. నవ్వుతూ తన తలను అటూ ఇటూ ఆడిస్తున్నప్పుడు తన పొడవైన జుట్టు భుజాల చుట్టూ ఊగసాగింది. నా కూతురికి కూడా తన జుట్టే వచ్చింది. గాడ్! నెక్స్ట్ నాకు ఒక అబ్బాయి కావాలి. వీళ్ళని కాపాడాలంటే నాకు సహాయం అవసరం మరి. ఇంటికి వెళ్ళటానికి రెడీగా ఉన్నావా? మనకు డిన్నర్ ప్లాన్ ఉంది కదా! గుర్తు చేస్తూ అన్నాను. నిజానికి డిన్నర్‌కి ఇంకా చాలా టైం ఉంది. కానీ నా కూతురు పడుకున్నాక నా ఫ్యామిలీని పెద్దది చేసే పనుంది నాకు. నా భార్యకు ఇంకొక బేబీ కావాలి. స్వేచ్ఛకు పెద్ద ఫ్యామిలీ కావాలి. ఇప్పుడు నా మిషన్ అదే. భాను ఈసారి కూడా మళ్ళీ తేజనే తీసుకొస్తున్నాడు అన్నది సంతోషంగా. భాను వాళ్ళ నానమ్మ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. సో చూడపోతే అతని డేటింగ్‌కు లైఫ్ కూడా బాగున్నట్టుంది. భాను అతనితోనే గత 6 నెలలుగా ఉంటున్నాడు. ఇది రికార్డ్ అనే చెప్పుకోవాలి. నాకు కూడా వాళ్ళలా కలిసి ఉంటే బావుండనిపిస్తుంది. ఎందుకంటే నా భార్యకి వాళ్ళిద్దరి జంట నచ్చింది కాబట్టి. నాకు కూడా తేజ నచ్చాడు. మేము డ్రింక్ చేస్తూ, క్రికెట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీకిప్పుడు ఏం కావాలో నాకు తెలుసు అని నవ్వుతూ అంది. ఇంకొక బేబీ కోసమే కదా! తన నవ్వు ఇంకా పెద్దగైంది. తన దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. దగ్గరగా వెళ్ళిన నా చెవిలో నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అంది. అంతే. వెంటనే తనని తీసుకొని మా కార్ వైపుగా నడిచాను. నా పొసెసివ్‌నెస్ తెలిసిన తను మాట్లాడకుండా నన్ను ఫాలో అయింది. లక్కీ బాస్టర్డ్. కార్ డోర్ తీస్తూ అన్నాడు అర్జున్. మా జంట బావుంటుందని అర్జున్ ఎప్పుడూ అంటుంటాడు. నేను స్వేచ్ఛ లైఫ్‌లోకి వెళ్ళటం వల్ల తనెంత సంతోషంగా ఉందో, తను నా లైఫ్‌లోకి రావటం వల్ల నేను అంతకంటే హ్యాపీగా ఉన్నాను. నాకు తెలుసు నా లైఫ్ అంతా ఇలానే. అందుకే ఐ యామ్ మోర్ దెన్ లక్కీ అనుకున్నాను. ఇక స్వేచ్ఛ సంవత్సరంలో నా లైఫ్ నాకు తెలియనంతగా మారిపోయింది. 20 సంవత్సరాల నా బాధ, నా కష్టం ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదు. నా భర్త నన్ను అలా చూసుకుంటున్నాడు. జీవితాంతం నన్నిలానే చూసుకుంటాడని నాకు తెలుసు. నా కోసం ఎంత చేశాడో, ఏం చేస్తాడో చెప్తే పెద్ద లిస్టే అవుతుంది కానీ,
అన్నింట్లోకి నాకు సంతోషకరమైనవి రెండున్నాయి. ఒకటి కమ్యూనిటీ సెంటర్, రెండవది మా పాప శ్వేత. అంటే ఇక్కడ మనం శౌర్యని కలపలేము. ఎందుకంటే తను లేకుండా అసలు నేను లేనే లేను. తనని ఏ విషయంతో పోల్చలేను. కమ్యూనిటీ సెంటర్ నీకు నచ్చినట్టుగా మార్చుకో. అది ఇంకా నీ సొంతం అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే అదెలా ఉంటే బావుంటుంది అనుకున్నానో అలా మార్చుకున్నాను. ఎప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్‌తో, ఇంకా ఎక్కువ మంది పిల్లలతో కమ్యూనిటీ సెంటర్ చాలా అందంగా ఉంది. దాని మేనేజ్‌మెంట్ అంతా బానునే చూసుకుంటాడు. ఇక నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు మా పాప కడుపులో ఉందని తెలిసినప్పుడు. తరువాత తనని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు. అనాథలా పెరిగిన నాకు పెద్ద కుటుంబం కావాలి అనేది కల. అదే విషయాన్ని శౌర్యతో చెప్తే సంతోషంగా ఒప్పుకున్నాడు. నాకెంతమందిని కానీ ఓపిక ఉంటే అంతమందిని పెంచుకుందామన్నాడు. ఆ మాటకి అంత ప్రేమకి నేను ఏమివ్వగలను? తిరిగి ప్రేమించడం తప్ప. అందుకే నా చివరి శ్వాస వరకు తనని ప్రేమిస్తూనే ఉంటాను. సో ఇదండి. ఒక్క రోజులోనే ప్రేమించుకొని జీవితాంతం మరువలేని బంధంగా మార్చుకున్న శౌర్య స్వేచ్ఛల ప్రేమ కథ ఇంతటితో సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.